హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి మేడం గారు ట్రైన్ ఎత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, జామకాయలు అయితే బాగా ఉన్నాయన్నమాట. జామకాయలతో జ్యూస్ చేసుకొని ఈరోజు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. పండిపోయి అయితే పడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కింద చూడండి, ఈ ప్లేస్లో చూసారు ఇక్కడ కాయలు అయితే పడిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా కాయలు పడిపోతున్నాయి. నేనేమో కోయట్లేదు, ఏదో ఒకటి రెండు కోసుకొని తింటున్నాము. సరే సరే జ్యూస్ చేద్దాం ఈరోజు అని వచ్చానమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? టక 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 వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒక రకం విత్తనం అనుకుంటా ఫ్రెండ్స్, నాకైతే తెలియదు. గూడెం దగ్గర అయితే ఇంకో రకంగా ఉండిద్ది. ఇది వచ్చేటడికి ఇలా పెద్ద కాయలు చిన్న కాయలు బాగానే ఉంటుంది. ఎల్లో కలర్లోకి వస్తాయండి, డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఉంటుందా? బ్యాలెన్స్ చేయగలనా? ఓకే, చేశాను. అలాగే ఇంకెక్కడ ఉంది? ఇలా అయితే కష్టం, అది తిరిగేసి కోసేద్దాం కాగా. ఓకే, ఇక్కడ ఉంది ఇంకొక కాయ. ఇంకా చాలా కాయలు. అసలు కాయ కట్ చేస్తుంటే ఉంది టేస్ట్. జామకాయలండి, జామకాయలు. మీకేం కాయలు కావాలండి? జామకాయలు. చాలాసేపు బ్యాలెన్స్ చేశాను, పైన ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక దింపేద్దాం దీన్ని. మొత్తం కట్ చేశాక మాకు మళ్ళీ చూపిస్తాం. ఇక పండిపోతున్నాయి ఇవి. సరే, బాగా పండినవి అయితే జ్యూస్ బాగుంటాయి, స్వీట్గాను. అవి తినడానికి కొంచెం అంత ఇదిగా ఇబ్బందిగా ఉంటాయి కదా, అందుకని. ఇది ఇంటి దగ్గర ఉండే జామ చెట్టు ఫ్రెండ్స్. అది చూడండి, మొత్తం ఉన్నాయి, చాలా ఉన్నాయి. కోసి చూపిస్తే అప్పుడు మీకు అన్నీ కూడాను. పెద్ద చెట్టు ఇది, నాటు చెట్టేనండి ఇది. ఇక్కడ చూడండి. ఇది కూడా తీసుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడే పడింది ఇది. చాలిపోతున్నాయి కాయలు, చాలా కాయలు పోతున్నాయి. ఫ్రెండ్స్, ఇదిగో కాయలు కోయడానికి అయితే ఈ రాడ్ యూజ్ చేసుకుంటున్నాను నేను. మనం కాయలు కోయడానికి కావాలి, చాలా చెట్లు ఉన్నాయి కదా. ఇక్కడైతే ఉంది, తీస్తాను పట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, కాయ ఎలా ఉందో చూద్దామా? అన్నీ పండిపోయినాయి అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, చెయ్యి పైకి పట్టు. ఓకే ఫ్రెండ్స్, జామకాయలు అయితే కోసేసుకున్నాను అనమాట. జామకాయలండి, జామకాయలు జామకాయలు. ఎవరికి కావాలి జామకాయలు? ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అంటే కొంచెం బలం తక్కువ ఉన్నట్టుంది. చిన్న కాయ కాసింది అనమాట. ఓకే, ఇది కూడా కట్ చేసేసుకున్నాం. దీన్ని దానిలో వేసేసుకుని రెండు కలిపి మిక్సీ చేసేస్తాను. అలాగే కొంచెం అంత వదిలికి వచ్చామనుకో, ఇక్కడ మనకి అడుగు బొడుగు రోజు యాపిల్స్ ఉన్నాయన్నమాట. ఇవి రోజు యాపిల్స్ కనబడుతున్నాయా? ఓకే, కనబడుతున్నాయి. అవి కూడా కట్ చేసేసుకుందాం. కాపు అయితే అయిపోయిందండి, లాస్ట్లోకి వచ్చేసింది అనమాట. స్టార్ ఫ్రూట్స్ కూడా బాగా కాస్తున్నాయి. ఒకసారి అవి కూడా చూద్దామా వెళ్ళి. కాయలన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ. స్టార్ ఫ్రూట్స్ అయితే అసలు ఎప్పుడు ఉంటాయన్నమాట. మనకి మధ్యలో ఒక 1 మంత్ ఆగింది అంతేను. ఎక్కువ ఈ చెట్టు కింద షూటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. కాయలు బాగున్నాయి, ఇది కనబడుతున్నాయి మీకు. అన్నీ ఇప్పుడు అవసరం లేదు నాకు. ఆ పైన అయితే బాగా పండిపోయినాయి చూడండి.
ఓకే ఫ్రెండ్స్, మనకి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం. కావాల్సిన వరకే, ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కట్ చేయాలంటే చాలా టైం పట్టింది. నాకు కావాల్సి నేను కోసుకున్నాను. ఇంకా నస్తే కోసి ఇచ్చేస్తాను అనమాట ఎప్పటికప్పుడు. పైన ఇంకా ఫాసాకాయలు కూడా ఉన్నాయి కింద. పైన అయితే అదేంటి మనం ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. అదే అక్కడ అన్నీ ఎత్తుకొని కోసుకోవాలన్నమాట. సరే, మనకి ఇంత బట్టికి సరిపోతుంది ఇది. ఓ, పడిపోతున్నాయి కాయలు. ఓకే ఫ్రెండ్స్, జ్యూస్ చేసుకునే ముందు ఈ ఎర్ర చిలకడ దుంపలు అనమాట దొరకవు, నీ ఉడకబెట్టేసుకుని వీటిని కూడా తినేద్దాం. ముందుగా మనం ఈ ఎర్ర చిలకడ దుంపలని చెక్క తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. తెలుపు వైట్ కలర్ కూడా ఉంటాయి. అవి అయితే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను దొరికితే మాత్రం వదిలిపెట్టను. ఎక్కడ దొరికినా సరే తినే విషయంలో వెనక ఆడే ప్రసక్తే లేదనమాట. అట్లా చెక్క తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్క తీసేసుకొని మొత్తం కూడాను వీటిని ఇంకా కాలిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం శుభ్రంగా కడిగేసుకొని వాటిని చక్రాలుగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేసేసుకొని దాన్ని మనం అట్లా చూపించినట్టుగా చక్రాల్లాగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తాన్ని కూడా ఇందాక కడిగేసాను కదా, దీంట్లో మనం లైట్గా షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, కానీ కొంచెం ఇంత వేసుకుంటే ఇంకా స్పైసీగా బాగుంటుంది అనమాట. షుగరీగా బాగుంటుంది అనమాట. నేను మాత్రం షుగర్ వెయ్యాలా వద్దా అంటూ వేసేస్తున్నాను అనమాట. ఒకసారి అట్లా వేసేసేసి దాంట్లో మనం కొంచెం అంతా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒకసారి మళ్ళీ ఎగరేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి జామకాయలని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా అన్నీ కూడాను శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్ ముందుగా నేను కట్ చేసి. అలాగే రోజ్ యాపిల్ కాపు అయిపోయింది ఫ్రెండ్స్, లాస్ట్లో ఉందన్నమాట. తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తినాలనిస్తుంది అనమాట మనకి. ఇంకా ఒక పీస్ అయితే తినేసాను నేను. కట్ చేసుకొని చక్కగా దానిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కూడాను. అట్లాగే నేను మర్చిపోయాను మీకు చూపించడం, స్టార్ ఫ్రూట్స్ కూడా కట్ చేసేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసాను ఫ్రెండ్స్. స్టార్ ఫ్రూట్స్తో పాటుగా నేను ఇంకొకటి కూడా కటింగ్ చేశాను. అది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్. ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా అదిగోండి ఫ్రెండ్స్, అది వేసాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ చిన్నదే కదా, వేసేసాను అందులో డైరెక్ట్గా. వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం అంతా షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం జామకాయలు బాగా పండిపోయినాయి కదా, షుగర్ అనేది ఎక్కువ అవసరం లేదు, తీయగానే ఉన్నవి కాయలు. ఓకేనా ఫ్రెండ్స్, వీటిలో కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మనకు కావాలంటే కూలింగ్ వాటర్ కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి వీటిని అలా అని బర్రని తిప్పేసుకొని మిక్సీ మీద తీసుకొస్తే రెడ్ కలర్లో మనకి జ్యూస్ అనేది తయారైపోతుంది. అంటే మనం డ్రాగన్ ఫ్రూట్ వేసాం కదా, అందువల్ల మంచి కలర్ వచ్చింది మన జామకాయ జ్యూస్కి. మన గార్డెన్లో కాసిన ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకుని తాగితే ఆ కిక్ వేరుగా ఉంటుంది అన్నమాట. కిక్ అంటే వేరేగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్, ఇది హెల్తీ జ్యూస్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. అట్లాగే మనం పొటాటో కూడా, స్వీట్ పొటాటో టేస్ట్ కూడా చూద్దాము. చాలా బాగా కుక్ అయిపోయిందనమాట. ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది, దానికి తోడు మనం లైట్ షుగర్ వేసాం కదా, ఇంకా చాలా రుచిగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి చిలకడ దుంపలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.